హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం మైక్రోసాఫ్ట్ కొత్తగా అనౌన్స్ చేసిన డేటా సెంటర్ రీజియన్ గురించి వివరాలు చూద్దాం. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజియన్లో భాగంగా మొత్తం 3 లొకేషన్స్లో డేటా సెంటర్స్ని డెవలప్ చేస్తారు. అవి ఏంటి అంటే, ఒకటి చందనవల్లి దగ్గర డేటా సెంటర్, రెండోది కొత్తూరు దగ్గర ఉన్న మేకగూడ ఏరియా దగ్గర డేటా సెంటర్, మూడోది షాద్నగర్ దగ్గర నుంచి ఇటు వచ్చినప్పుడు ఎలికట్ట దగ్గర షాద్నగర్ డేటా సెంటర్. ఇలా మొత్తం 3 డేటా సెంటర్స్ని డెవలప్ చేస్తారు. దీంట్లో ముందు వర్క్ స్టార్ట్ చేయబోయే డేటా సెంటర్ చందనవల్లి దగ్గర ఉన్న డేటా సెంటర్. ఇది మనకి శంషాబాద్ వైపు నుంచి చాలా ఈజీగా రావచ్చు. మనం హైదరాబాద్ దగ్గర ఉంటుంది ఈ ఏరియాని. ఈ చందనవల్లి డేటా సెంటర్ ఉన్న ఏరియాని ఆల్రెడీ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్ కింద డెవలప్ చేస్తుంది. ఈ డేటా సెంటర్కి దగ్గరలోనే, అంటే ఇది చందనవల్లి డేటా సెంటర్ కదా, ఈ డేటా సెంటర్కి దగ్గరలోనే ఇలా వస్తే ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ డెవలప్ అవుతుంది. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఈ ఏరియా అంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇలా వెల్స్పన్ ఫ్లోరింగ్ అని, కుందన టెక్నోటెక్స్ అని, కాటెర్రా ఇండస్ట్రీస్ అని, ఇలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి ఇదే లొకేషన్లో. ఇక్కడ ఏంటంటే, మీరు ఇలా జూమింగ్ చూసారనుకోండి, ఇవన్నీ కొత్తగా పడుతున్న రోడ్లు, 100 ఫీట్ రోడ్స్ అనేవి. ఈ ఏరియానంతా గవర్నమెంట్ డెవలప్ చేసి ఇండస్ట్రీస్ కోసం ఇస్తుంది. అలా ఇస్తున్న వాటిలో ఈ లొకేషన్లో వచ్చేది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ లొకేషన్, అలానే ఈ ఇమేజెస్ నాకు హైదరాబాద్ మోజో అని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వచ్చాయి. ఈ హైదరాబాద్ మోజో ట్విట్టర్ హ్యాండిల్లో హైదరాబాద్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. ఇన్ఫ్రా ప్రోడక్ట్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ మోజో ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మనం ఇప్పుడు చందనవల్లి దగ్గర లొకేషన్ చూస్తున్నాము. ఇది మొత్తం 50 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ముందుగా ఇక్కడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఈ డేటా సెంటర్ రీజన్ కోసం మైక్రోసాఫ్ట్ రాబోయే 10 సంవత్సరాలలో మొత్తం 15,000 కోట్లని పెట్టుబడిగా పెట్టనుంది. ఈ మొదటి డేటా సెంటర్ 2025 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఎందుకు అంటే, ఈ డేటా సెంటర్ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ నిర్మించడానికి కనీసం 24 నెలల సమయం పడుతుంది. భారతదేశంలో పూణే, ముంబై, చెన్నై నగరాల్లో మైక్రోసాఫ్ట్కి ఇప్పటికే 3 డేటా సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఏర్పాటయ్యేది 4వది అవుతుంది. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్కి దేశంలోనే ఇది అతిపెద్ద డేటా సెంటర్గా నిలుస్తుంది. అలానే షాద్నగర్ దగ్గర ఉన్న డేటా సెంటర్ 41 ఎకర్స్లో వస్తుంది. మేకగూడ దగ్గర ఉన్న డేటా సెంటర్ 22 ఎకర్స్లో వస్తుంది. ఇది ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ గురించి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను ఇంకొన్ని డీటెయిల్స్తో.